హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మీరు పొందూరు ఖాదీ శారీస్ చూడబోతున్నారండి. పట్టు బోర్డర్తో ఉన్నాయి, అలాగే జామ్దాని పళ్ళులు అండ్ డైమండ్ బూటీ అలా ఉన్నాయండి. అయితే ఈ పొందూరు ఫ్యాబ్రిక్లో కొత్తగా ఒకటి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బ్లౌజ్ మెటీరియల్స్ అండి. మనకి ఈ ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదా. శారీ కంఫర్టబుల్గా ఉంది అంటే బ్లౌజ్ కూడా ఆటోమేటిక్గా మనకు చాలా హాయిగా ఉంటుంది. అందుకని నేను బ్లౌజెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అంటే కష్టం, కానీ ర్యాండమ్గా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేసుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతాయండి. ప్రజెంట్ అయితే ఈ 4 కలర్స్ ఉన్నాయి. 1 మీటరు కానీ 2 మీటర్లు కానీ అట్లానే ఇస్తానండి. ఎందుకంటే 1.5 కానీ అలా మీటర్ కన్నా తక్కువ కానీ ఇచ్చినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి తక్కువ అయిపోతుంది. నేను 2 మీటర్స్ 3 మీటర్స్ 4 మీటర్స్ అలా తీసుకుంటాను కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అందుకని అయితే 1 మీటరు లేదంటే 2 మీటర్స్ అట్లా ఆ మెజర్మెంట్స్లో మాత్రమే ఇస్తానండి. మీటర్ వచ్చేసి 600. మీరు శారీతో పాటు తీసుకున్నప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి. విడిగా తీసుకుంటే ఇంతకుముందు బ్లౌజుల్లాగానే బ్లౌజెస్కి సెపరేట్గా షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇప్పుడు 1 బై 1 చూసేద్దాం. ఇది రెడ్ కలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ జామ్దాని వ్యూ వచ్చేసి బ్లూ కలర్తో వచ్చింది. ఇదిగోండి, ఇది ఒరిజినల్ సైడ్, ఇది రివర్స్ ఫోల్డ్ చేసి ఉంది. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా బుటీ అనేది ఇలా వస్తుంది. ఇదంతా కూడా జామ్దాని వ్యూ బుటీనే అండి. ఎడ్జ్లో వచ్చేటప్పటికి ఇలా ఎల్లో గోల్డ్ షేడ్లో ఉన్నది యాడ్ అయ్యింది. మనకు వద్దనుకుంటే అది తీసేసుకోవచ్చు, కటింగ్లో వెళ్ళిపోతుంది. చాలా చిన్నది కదా. ఇది స్కై బ్లూ కలర్ అండి. స్కై బ్లూ పైన ఇది కూడా నేవీ బ్లూనే, బుటాలు వచ్చి ఎడ్జ్లో వచ్చేసి రస్ట్ కలర్ ఉంది. ఈ ఎడ్జ్ కలర్ కాంబినేషన్ అనేది వదిలేసేయచ్చండి, అది ఎందుకంటే మనం వద్దు అనుకుంటే కటింగ్లో తీసేయచ్చు కాబట్టి. ఇది వచ్చేసి మంచి తేట రంగులో ఉన్న పెసర గ్రీన్ అండి కలరు. ఇది బ్లాక్ బుట్ట. ఇక్కడేమో కొంచెం రస్టీ షేడ్లో ఉన్న రెడ్ కలర్ ఉంది. ఇదిగోండి పెసర గ్రీన్. ఇది వచ్చి ఒకలాంటి గ్రీన్ అండి, సులోచన పచ్చ అలా అంటారు. ఈ కలర్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఒక డిఫరెంట్ గ్రీన్. ఇక్కడేమో రస్ట్ కలర్ ఉంది. నేవీ బ్లూ కలర్ బుటాలండి. ఫస్ట్ శారీ ఏమో రీస్టాక్ అప్డేట్ అండి. దాదాపు ఇది ఇప్పుడంటే జూలై 9th చేసాము ఇది వీడియో. అప్పుడు చాలామంది అడిగారు, వీడియో రాగానే శారీ సేల్ అయిపోయింది, చాలామంది అడిగారు. నేను అప్పుడు ఆర్డర్ పెడితే దాదాపు 1 month తర్వాత, 1 month కూడా కాదు, ఇంకా ఎక్కువ 2 months అయిపోతుంది. 2 months అయిపోతుంది. ఇప్పటికి వచ్చిందండి చీర. ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలరు లైట్ గ్రీను. అలాగే టిష్యూ బార్డర్ ఉంటుందండి. ఎడ్జ్లో రెడ్ కలర్ ఉంటుంది బోత్ సైడ్స్. ఇక్కడ 3 inches వరకు ఉంటుందండి బోర్డరు. ఇక్కడ టెంపుల్, ఇదంతా కూడా జరీతోనే ఉంటుంది. ఇంక ఇది జామ్దాని పళ్ళు, పెద్ద పళ్ళు వస్తుందండి. ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఇలా గోల్డ్ జరీ ప్యానల్ ఉంటుంది. మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ అండ్ గోల్డ్ జరీతోనేమో పళ్ళు. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. శారీ అంతా కూడా ప్లెయినే ఉంటుంది. నాలాంటి బ్లాక్ ఫ్యాన్స్ కోసం అండి ఈ శారీ ఎంత బాగుందో. ఇదిగోండి, సూపర్గా ఉంది కదా పళ్ళు, చాలా బాగుంది. పళ్ళు అంతా కూడా సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో వస్తుందండి. ఇలా గోల్డ్ జరీ ప్యానల్ కూడా ఉంటుంది. బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మిక్స్ అయ్యి టిష్యూ బార్డర్ లాగా ఉంటుంది. అలాగే గోల్డ్ జరీ టెంపుల్స్. బార్డర్కి బోత్ సైడ్స్ కూడా పింక్ కలర్ యాడ్ అయిందండి. ఈ శారీ కూడా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా ప్లెయినే ఉంటుంది. ఇది గచ్చకాయ రంగుకు దగ్గరగా ఉండే గ్రే షేడ్ అండి. ఇదిగోండి, పళ్ళు అంతా ఇలా గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ ఉంటుంది. అలాగే పళ్ళులో గోల్డ్ జరీ ప్యానెల్. బార్డర్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయ్యి
టిష్యూ బార్డర్ ఉంటుంది, అలాగే గోల్డ్ జరీ టెంపుల్ బార్డరు, ఎడ్జ్లో రెడ్ కలర్ యాడ్ అయిందండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పళ్ళు ఏదైతే ఉందో ఇది మాత్రమే వీవింగ్ ఉంటుంది. పింక్ విత్ రాయల్ బ్లూ అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ప్యారెట్స్ ఉన్నాయండి పళ్ళులో, గోల్డ్ జరీతో మిక్స్ అయ్యి మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ ఉంది, అలాగే గోల్డ్ జరీ ప్యానల్. శారీ అంతా కూడా ఇలా డైమండ్ షేప్లో మంచి సైజులోనే బుటాలు వస్తాయండి, ఇంతే దగ్గరగా ఉంటాయి శారీ అంతా కూడాను. ఇంకా బోర్డర్ విషయానికి వస్తే ఇట్లా రాయల్ బ్లూ కలర్ పట్టు బోర్డర్ ఉంటుందండి 3 ఇంచెస్, ఆ పైన బ్లూ కలర్ 2 ఇంచెస్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్. బ్లౌజ్ మాత్రం రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది లైట్ గ్రీన్ కలర్ అండి, అరిటాకు పచ్చ అని చెప్పొచ్చు. కలర్ అయితే ఎంత బాగుందంటే బోర్డర్ బ్లాక్ రావటం వల్ల అసలు పిచ్చి ఎక్కిపోతుంది చీర చూస్తుంటే. చూడండి ఎంత బాగుందో, చాలా క్లాసీ లుక్ ఉందండి. అంతా గోల్డ్ జరీతో వచ్చిందండి వీవింగ్ ఎక్కువ శాతం, సిల్వర్ జరీ తక్కువ, మల్టీ కలర్ థ్రెడ్ వీవ్ ఉంది, గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు, 3 ఇంచెస్ బ్లాక్ పట్టు బోర్డర్ అండి, ఆ పైన టెంపుల్ బోర్డర్ ఉంది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. స్కిన్ కలర్ విత్ రాయల్ బ్లూ అండి, ఇది కూడా డైమండ్ బుటీనే. ఇదిగోండి పళ్ళు అంతా గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో ఉంటుంది, అలాగే గోల్డ్ జరీ ప్యానల్. బార్డర్ విషయానికి వస్తే 3 ఇంచెస్ రాయల్ బ్లూ కలర్ పట్టు బోర్డర్ అండి, అలాగే ఒక 2 ఇంచెస్ వరకు టెంపుల్ బార్డర్, ఎడ్జ్లో ఎల్లో కలరు. ఇక శారీ విషయానికి వస్తే శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా డైమండ్ బుటీ గోల్డ్ జరీతో ఉంటుందండి. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా లేత అరిటాకు పచ్చ కిందకే వస్తుందండి, అంటే చిలక పచ్చలో లైట్ అనుకోండి. రాణి పింక్ బోర్డర్, ఇదిగో అక్కడ కార్నర్ సర్జీయము. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పళ్ళులో మాత్రం ఇలా గోల్డ్ జరీ ప్యానల్ ఉంటుంది, 3 ఇంచెస్ ప్లెయిన్ పట్టు బోర్డర్, ఆ పైన వచ్చేసి ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ ఉంటుందండి. ఇది ట్రెడిషనల్ అండ్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది గ్రే అండ్ క్రీమ్ కలర్ కలనేత అండి, క్లియర్గా చూపిస్తాను. గ్రే కూడానండి కొంచెం ఒక డిఫరెంట్ షేడ్, కొద్దిగా నేరేడు పండు కలరు అట్లా ఉంటుందన్నమాట. బోర్డర్ వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ పట్టు బోర్డరు, ఇక్కడ ఒక గోల్డ్ జరీ లైన్, పైన అయితే టెంపుల్స్ బోర్డర్ అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి క్రీమ్ కలర్ కలనేతతో వచ్చింది చీర. కాంబినేషన్ అయితే నాకు కొత్తగా అనిపిస్తుందండి, ఎప్పుడు చూడనట్టుగా కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంది. మెంతి ఎల్లో కలర్కి డార్క్ మెరూన్ కలర్ అండి, ఇంచుమించు బ్రౌన్, కాఫీ బ్రౌన్ అనిపించే అంతలాగా డార్క్ బ్రౌన్ కలరు. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్, చూడగానే భలే నచ్చేసింది నాకైతే. ఇదిగోండి గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు, శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఒకసారి చూపించమ్మా. ఇవన్నీ కూడా డ్యామేజ్ కాదండి, వీవింగ్ చేసేటప్పుడు అలా కొన్నిసార్లు థ్రెడ్స్ ఓవర్లాప్ అవ్వడం, తర్వాత కొంచెం దూరంగా జరగడం అట్లా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా డ్యామేజెస్ కిందకి రావు. ఇదిగోండి థ్రెడ్ ఓవర్లాప్ అంటే ఇది ఇలా అనమాట. చెప్పడం మర్చిపోయానండి, ఈరోజు చూపిస్తున్న ఈ 4700 శారీస్లో కొన్ని కలర్స్ మల్టిపుల్ ఉన్నాయి. అయినా కూడా మీకు తెలిసిందే కదా ఈ శారీస్ ఎంత ఫాస్ట్గా అయిపోతాయో. మీకు నచ్చితే తప్పకుండా కొనుక్కోండి, నచ్చలేదు అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంతే. ఓకేనా, నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది వచ్చేసి ఒకలాంటి గ్రీన్ అండి, గ్రీన్ ఏమని చెప్పాలో కరెక్ట్ ఉంది వీడియోలో.
రాణి పింక్ కాంబినేషన్లో వచ్చింది. సేమ్ పట్టు బోర్డర్, ప్లెయిన్ బోర్డర్, ఒక 2 ఇంచెస్ వరకు టెంపుల్ బోర్డర్ అండి. గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ కాంబినేషన్ కూడా మనం వెనకటి నుంచి చూస్తున్నాము, ఎప్పుడు చూసినా కూడా చాలా అందంగా అనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా. ఇది కూడా ఒక ట్రెడిషనల్ కాంబినేషన్ అండి. అంటే అటు మెరూన్ కాదు, ఇది కొంచెం కుంకుమ కలర్ అట్లా అంటారు కదా, ఆ కలర్కి చిలక పచ్చ, ఎగ్జాక్ట్ చిలక పచ్చ బోర్డరు. అసలు చిన్నప్పటి నుంచి ఈ కాంబినేషన్లో ఎన్ని చూసుంటాము. ఈ కలర్ కాంబినేషన్ కట్టని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. చాలా బాగుందండి. ప్యారెట్ గ్రీన్ బోర్డర్ ఒక 3 ఇంచెస్ వచ్చింది, ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డరు, గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, అలాగే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా అండి మనం ఖాదీ తేవటం మొదలుపెట్టిన ఈ 1 ఇయర్లో ఈ కలర్ కూడా ఫస్ట్ టైం వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా షేడ్ ఏమని చెప్పాలో, ఇది ఆరెంజ్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్. రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి, 3 ఇంచెస్ ప్లెయిన్ పట్టు బోర్డర్, ఆ పైన టెంపుల్ బోర్డర్, గోల్డ్ జరీ ప్యానల్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇవ్వండి ఈ రోజుకైతే ఇవే. నాకైతే ఇవాళ కలెక్షన్ అంతా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.